ఈశాన్య రుతుపవనాలు అల్పపీడన ప్రభావంతో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లావేరు మండలంలో బుడుమూరు పెద్దగడ్డకు భారీగా వరద నీరు రావడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. బస్టాండ్లో బుకింగ్ కౌంటర్, ప్లాట్ఫామ్ పైకి వరద నీరు చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంశధార నదిలో భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుతో గొట్టా బ్యారేజీ వద్ద గేట్లన్నీ ఎత్తి 45,000 క్యూసెక్లను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద మొదటి నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వద్ద మహేంద్రతనయ నదికి భారీగా వరద నీరు చేరుతోంది. మహేంద్రతనయ వరద నీరు కారణంగా పాతపట్నం మండలంలోని హెచ్ గోపాలపురం, కె గోపాలపురం, సంగూడి గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇచ్చాపురం వద్ద బహుదా నదిపై 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గొల్లంత్రి వద్ద రైల్వే ట్రాక్పై 2 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. వరి, పత్తి, చెరకు, అరటి పంటలు నీటిపాలయ్యాయి. శ్రీకాకుళం సమీపంలోని ఎర్ర కాలువకు గండిపడడంతో సమీప కాలనీలకు వరద నీరు చేరుకుంది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు, బలగ, గుజరాతీపేట, కంపోస్టు కాలనీల్లో మోకాలు లోతులో నీరు చేరింది. పలు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్ష సూచనతో జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. చిలుకలూరిపేట, నరసరావుపేటల్లో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్ల మండలంలో నల్లమడ, తుంగభద్ర, యాజిలి డ్రైన్లకు వరద ఉధృతి అధికమైంది. జిల్లాలో మోడి వద్ద నల్లమడ బాగుకు 3 చోట్ల గండ్లు పడ్డాయి. అప్పాపురం వద్ద కొమ్మమూరు కాలువకు గండిపడి పంట పొలాలు నీట మునిగాయి. నరసరావుపేట పట్టణాల్లో లోతట్టు కాలనీలన్నీ జలమయమయ్యాయి. రూరల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్స్ లోకి నీరు చేరింది. కోటప్పకొండ ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాపట్లలో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయంలోకి మోకాళ్లలోతు నీరు చేరింది. కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గుంటూరు, అమరావతి మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లాం, నరుకుళ్లపాడు, యాజలి, చప్టాలపై వరద నీరు ప్రవహిస్తోంది. సత్తెనపల్లి మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. చిలుకలూరిపేట మండలంలో ఓగేరు, కుప్పగంజి, నక్కవాగులు ఉప్పొంగుతున్నాయి. సుమారు 3 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. తలగా పైకెత్తు, తలగా పైకెత్తురా, తలగా పైకెత్తు. Taxi, NTV. Hey,
తాగబడుకుని వెళ్ళారు అందరూ వెళ్ళారు.